స్లాష్ ఏఎఫ్ అండర్ స్కోర్ పియుఎస్టి అండర్ స్కోర్ ఈఆర్ఆర్ ఎస్ స్లాష్ ఎన్ ఓన్లీ అనుకో. AF underscore error. AF underscore only cust. Okay. Configuration slash AF underscore. Okay. Only cust. ఎస్. సో ఇది ఇంటర్ఫేస్ డెవలప్మెంట్. ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం థర్డ్ పార్టీ పిఐపిఓ అనే సిస్టమ్ ఉంటుంది ఇంకోటి. ఓకే. థర్డ్ పార్టీ సిస్టమ్ ఎస్ఏపితో లింక్ అయి ఉంటుంది. ఓకే. పిఐపిఓ కూడా ఇట్ ఈస్ లైక్ ఎస్ఏపి ఓన్లీ. ఎస్ఏపితో లింక్ అయి ఉంటుంది. అక్కడ నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకొని ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడము, ఈ ఈ కాన్ఫిగరేషన్ అంతా చేసుకొని పిఐపిఓ వాళ్ళు, పిఐపిఓ సిస్టమ్ సపరేట్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఆ టీమ్ తోటి ఎస్ఏపికి కనెక్ట్ అయ్యి ఎస్ఏపిలోకి డేటాను తీసుకొస్తారు. అది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నా ఇది అలా చేసేది అబ్యాపరే కదా మనకి మన జస్ట్ అబ్యాపర్తే చేస్తాం, మనం లాజిక్ ఇస్తాం అంతే. బట్ కొన్ని నేమ్ స్పేస్లు ఉంటా ఇలాంటివన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ నేమ్ స్పేస్ ఎలా చేయొచ్చు. ఓకే. జస్ట్ నేమ్ ఇది, ఈ నేమ్ కన్వర్జేషన్ ఇవన్నీ క్లయింట్ తో మాట్లాడుకోవాలి మనం. ఈ నేమ్ ఎలా ఉండాలి, ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, ఏ ఇంటర్ఫేస్. ఓకే. ఈ నేమ్ స్పేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉంది ఏఐఎఫ్ ఇంటిగ్రేషన్ డిస్ప్లే ఆథరైజేషన్. ఓకే. సో ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ అబ్యాపర్సే చేస్తారు. ఓకే. ఈ స్ట్రక్చర్ కి మ్యాపింగ్ పిఐపిఓ ప్లస్ అబ్యాప్ వాళ్ళు మ్యాపింగ్ చేసుకుంటారు, ఏ ఫీల్డ్ ఏ దాంట్లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ సిస్టమ్ ఒక పిఓ పిఓ డాక్యుమెంట్ చేసేటప్పుడు ఆ పిఓ వచ్చి ఇక్కడికి ఎస్ఏపిలోకి రావాలి. పిఓ కానీ మీగో కానీ మీరో కానీ ఏది వచ్చినా ఏ డాక్యుమెంట్ అయినా థర్డ్ పార్టీ సిస్టంలో క్రియేట్ అయితేనే వెంటనే ఇక్కడికి వచ్చి త్రూ ఏఐఎఫ్ ఇంటర్ఫేస్ ప్రాక్సీ ఉంటుంది దీనికి. ఓకే. ఒక ప్రాక్సీ అంటారు దీన్ని. స్ట్రక్చర్స్ రా స్ట్రక్చర్. ఓకే. ఇవి స్ట్రక్చర్స్, ఇంటర్ఫేస్ స్ట్రక్చర్స్, అట్రిబ్యూట్స్, ప్యాకేజ్. అంత క్లియర్ గా బట్ నేను ఓవరాల్ గా చెప్తున్నా కాన్సెప్ట్. ఇలా ఇలా కూడా ఉంది ఒక వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఇలా ఏఎఫ్ అనే ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనము ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకోవచ్చు. అదొక ఫ్రేమ్ వర్క్. ఓకే. ఎనీ డేటా విచ్ కమ్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీ సిస్టమ్ లైక్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి is called as interface డేటా. ఓకే. ఈ ఇంటర్ఫేస్ డేటాని మనం త్రూ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎస్ఏపిలోకి తీసుకొస్తాం. అది ఇంటర్ఫేస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. వర్క్ ఫ్లో అంటే వర్క్ ఫ్లో సంబంధించినవన్నీ. ఓకే. రిపోర్ట్స్ అంటే ఎనీ రిపోర్ట్స్. ఓకే. కస్టమర్ స్టాండర్డ్ రిపోర్ట్స్, ఎనీ రిపోర్ట్. ఇంటర్ఫేసెస్ అంటే
డేటాని వేరే సిస్టమ్ నుంచి మన సిస్టమ్కి ఎస్ఏపికి తీసుకొచ్చే ప్రాసెస్ని ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేసుకొని మనం ఎస్ఏపిలో డేటాను తీసుకొస్తాం. నెక్స్ట్ కన్వర్షన్. ఇక్కడ ఒక డౌట్ ఉంది నాకు ఇంటర్ఫేస్ లోన. ఇప్పుడు ఇంటర్ఫేస్ లోన అంతా మనం థర్డ్ పార్టీలో చేస్తాం కదా, అది ఎస్ఏపి రావాలంటే త్రూ లింక్ ద్వారా వస్తుందనా? త్రూ లింక్ ద్వారా అబాపర్ సెండ్ చేస్తాడా? ఎట్లా ఎట్లా వస్తుందన్నా డేటా లింక్? ఇక్కడ ఇంటర్ఫేసెస్ మల్టిపుల్ ఫైల్ ద్వారా కూడా రప్పించుకోవచ్చు. ఓకే, ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎంఎల్ ఫైలు లేదంటే MT9 ఫీట్ లేదా MT940 XML ఎగ్జాంపుల్ తీసుకున్నాం. XML ఫైల్ నీకు ఐడియా ఉంది కదా, ఎక్కడ వస్తుంది చెప్పు మనకి XML ఫైల్? బ్యాంక్ రికన్సిలేషన్ లో. బ్యాంక్ రికన్సిలేషన్ లో హైడాకరం XML ఫైల్ మనం చూసినాం. మీరైతే క్లాస్ వినలే, నేను చెప్పింది వినలే. XML ఫైల్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాము? దగ్గర అరౌండ్ 20 days డిస్కస్ చేసుకున్నాం ఈ XML ఫైల్ గురించి. డిఎంఈ లో డిస్కస్ చేసుకున్నాం కదా. డిఎంఈ జనరేట్ డిఎంఎల్ సారీ. డిఎంఈలో బ్యాంక్ అదే బ్యాంక్ స్టేట్మెంట్ XML ఫైల్ ఫార్మాట్ లో మనం పార్ట్ ఆఫ్ ది బ్యాంక్ రికన్సిలేషన్ లో మనం దీన్ని యూజ్ చేస్తాం కదరా. వేరియంట్ సేవ్ చేస్తాం XML ఫైల్ లో, వేరియంట్ సేవ్ చేస్తాం OBB MP4 లోన. అది A11 పాత్లోన చేస్తాం కదా. A11 పాత్లో XML ఫైల్ స్టోర్ అవుతుంది అంతే. ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుంది అది? బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంకుకి వెళ్తుంది కదా. బ్యాంక్ ఈ XML ఫైల్ యూజ్ చేసుకొని పేమెంట్ చేస్తుంది. అది అవుట్ గోయింగ్ ఫైల్. అలాగే సేమ్ మనకి ఇన్కమింగ్ ఫైల్ కావాలనుకున్నాము అంటే ఏ డేటానైనా కస్టమర్ మాస్టర్ డేటా లేదంటే PO డేటా లేదంటే మైరో డేటా వేరే సిస్టమ్ నుంచి మన సిస్టంలోకి అంటే SAP సిస్టంలోకి రావాలన్నా కూడా XML అనే ఫైల్ని యూజ్ చేసుకొని XMLలోనే సేమ్ ఇప్పుడు మనం పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎలాగైతే XMLలో స్టోర్ చేసి DME ద్వారా పంపిస్తున్నామో ఎక్కడికి? బ్యాంకుకి. ఓకే, మన DME బ్యాంకు కోసం యూజ్ చేస్తాం కాబట్టి DME3 యూజ్ చేసి XML ఫైల్ జనరేట్ చేస్తాం. అలాగే PIPO టైము వేరే సిస్టమ్ నుంచి మనకు ఫీల్డ్ మ్యాపింగ్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మాస్టర్ డేటానే వస్తుంది, మాస్టర్ డేటా వస్తుంది, కంపెనీ కోడ్ డేటా, కంట్రీ డేటా ఉన్నాయి కదా మనకు. డేటా ఏంటనేది మాస్టర్ డేటా. ఆ మాస్టర్ డేటాకి ఆ ఫీల్డ్స్ అన్ని ఓకే వాళ్ళ థర్డ్ పార్టీ సిస్టమ్ లో వేరే ఉంటాయి ఫీల్డ్స్. ఓకే, ఆ ఫీల్డ్స్ మన SAP ఫీల్డ్స్ కి లింక్ ఇస్తారు. ఫీల్డ్స్ కి అర్థమవుతుందా? లింక్ విత్ SAP ఫీల్డ్స్ త్రూ ప్రాక్సీ ద్వారా. ప్రాక్సీ అంటే వన్ ఆఫ్ ది ప్రాసెస్ AIF, ఇందాక చెప్పానే AIF. ఓకే, AIF ద్వారా అబాపర్స్ PIPO టీమ్. అర్థమవుతుందా? ఈ XML లోని ఫైల్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫైల్ ని రీడ్ చేసి వాళ్ళు ఈ XML ఫైల్లో కస్టమర్ నెంబర్ అంటే KUNNR. ఓకే, వాళ్ళ ఫీల్డ్ వచ్చేసి వేరే ఉంటుంది XML ఫైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది XML లో వాళ్ళ ఫీల్డ్ వచ్చేసి కస్టమర్ ఫీల్డ్ అనుకో. కస్టమర్ ఫీల్డ్ SAPలోకి వచ్చేసరికి ఇది KUNNR అంతేగా. XML లో లింక్ ఇస్తారు, XML ఫైల్ నుంచి మన SAPకి లింక్ ఇస్తారు. ఈ కస్టమర్ అనేది ఎప్పుడైనా వస్తుందో ఆ కస్టమర్ కున్నార్ ఫీల్డ్ లో పోయి కూర్చోవాలా, కున్నార్ ఫీల్డ్ లో పోయి సెట్ అవ్వాలా ఈ కస్టమర్ అనే నెంబర్.
కున్నార్ టేబుల్ కే సారీ వాట్ ఈస్ ద టేబుల్ KNK నా కస్టమర్ KNK KN1 KN1 KN A1 KN1 అది టేబుల్స్. ఆ టేబుల్లో ఈ ఫీల్డ్ లో వెళ్ళి కూర్చోవాలా అని చెప్పేసి లింక్ ఇస్తారు పిఓ టీము మన అబ్యాపర్. అప్పుడు ఇన్కమింగ్ XML ఫైల్లో రీడ్ చేసి ఇన్కమింగ్ డేటా, ఆ డేటా ఉన్న డేటా అంతా మన SAP లోకి వెళ్ళి పడుతుంది. ఈ KNA1 టేబుల్లో కున్నార్ అనే ఫీల్డ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనే ఒక కస్టమర్ నెంబర్, ఈ నెంబర్ సేవ్ అవుతుంది. ఇలాగా ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని ఫీల్డ్స్ లింక్ ఇస్తారు. నేను ఒక ఫీల్డ్ చెప్తున్నా అంతే. దాన్ని ఇంటర్ఫేసెస్ అంటారు. డేటాని మనకి XML అవుట్ గోయింగ్ డేటా అయినా ఇన్కమింగ్ డేటా అయినా ఓకే, ప్రతి ఫీల్డ్ కి లింక్ ఇస్తారు. ప్రతి ఫీల్డ్ కి లింక్ ఉండాలి. SAP లో ఏ ఫీల్డ్, థర్డ్ పార్టీ సిస్టమ్ లో ఏ ఫీల్డ్. థర్డ్ పార్టీ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ PIPO సిస్టమ్. ఓకే, మనకు లింక్ అది మళ్ళీ వాళ్ళ సిస్టమ్ లోకి వెళ్ళి PIPO నుంచి వాళ్ళది ఏ సిస్టమ్ అయితే అది అరీబా కానీ వాట్ ఎవర్ ఫాల్కన్ అని కానీ ఇంకా చాలా ఉన్నాయి సిస్టమ్స్. ఏ సిస్టమ్ అయితే వాళ్ళ సిస్టంలో వెళ్ళి పడతాయి. వాళ్ళకు అది ఇన్కమింగ్ అవుతుంది. ఇప్పుడు మనం వాళ్ళ సిస్టమ్ నుంచి మనం తీసుకుంటే మనకి ఇన్కమింగ్, మన సిస్టమ్ నుంచి డేటాని XML నుంచి వేరే సిస్టమ్ పంపిస్తే మన DME ఫైల్, ఇప్పుడు అవుట్ గోయింగ్ ఫైల్ మనకు వేరే సిస్టమ్ పంపిస్తే ఆ సిస్టమ్కి ఏమవుతుంది, అది ఇన్కమింగ్ ఫైల్ అవుతుంది. అంతే. నేను వన్ ఆఫ్ ది ప్రాసెస్ XML ఫైల్ ప్రాసెస్ చెప్తున్నా. అది ఐడాక్ ద్వారా అయినా కూడా జరగచ్చు. ఓకే, ఐడాక్ ద్వారా కూడా సేమ్ ఫీల్డ్స్ ఇలాగే ఎప్పుడైతే ఆ ఫీల్డ్స్ వస్తాయో ఆ ఫీల్డ్స్ వచ్చినప్పుడు ఐడాక్ జనరేట్ అవ్వాలా. ఐడాక్ జనరేట్ అయ్యి మన SAP లోకి వచ్చి ఈ కస్టమర్ అనే నెంబర్ కున్నార్ అనే ఫీల్డ్ లో వెళ్ళి ఆ నెంబర్ కూర్చోవాలి. ఈ ప్రాసెస్ అంతా కలిపే ఇంటర్ఫేసెస్ కాన్ఫిగరేషన్. ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్. నా ప్రీవియస్ మొత్తం నేను 1.5 year కి దీని మీద ఇదే వర్క్ చేసినాను. అప్పుడు నాకు అంత క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఫుల్గా వచ్చింది నాకు. ఇది దీని మీద వర్క్ నాది. సేమ్ ఇంటర్ఫేస్, కానీ నాకు అప్పుడు ఇంటర్ఫేస్ అని కూడా తెలియదు. నాకు జస్ట్ ఒక వర్క్ చేసినాను అంతే, అప్రూవల్స్ ఇవన్నీ చేసినాను. బట్ అది ఇది ఇంటర్ఫేస్ అది ఏమనేది తెలియదు నాకు. అదే మనం వర్క్ చేస్తుంటే సరిపోదు, ఏం జరుగుతుంది అసలు, డేటా వస్తుందే పోతుందా, ఏం జరుగుతుంది ఫైనల్లో. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఒక యాక్టివిటీ చేస్తున్నాము అంటే ఆ యాక్టివిటీ వల్ల ఏం యూజ్, ఎవరికి యూజ్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి యూజ్ అవుతుంది, ఏం యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఆ క్వశ్చన్ చేసుకొని డీప్ అనాలిసిస్ చేయాలి. అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే, ఏదన్నా టెక్నికల్ కన్సల్టెంట్ అడిగితే ఏమైనా ఫీల్డ్స్ ఇచ్చేది, టెస్టింగ్ చేయమంటే టెస్ట్ చేసేది అంతా. అది ఎట్లా అదంతా ఏమంతా చూసుకోలే. ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది నా ఇంటర్ఫేస్. అది ఇంటర్ఫేసెస్. డేటా ఎలా అయినా కూడా టెక్నికల్ ఫీల్డ్స్ ఇచ్చే ఊరినే టెక్నికల్ ఫీల్డ్ ఇస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి, నువ్వు టెక్నికల్ ఫీల్డ్ మ్యాప్ చేస్తున్నావు. వాళ్ళ సిస్టమ్ నుంచి మన సిస్టమ్ కి మ్యాప్ చేస్తున్నావు. మ్యాప్ చేస్తే అప్పుడు సిస్టమ్ మెర్జ్ చేసుకుంటుంది. ఓకే, నువ్వు నీ సిస్టంలో కస్టమర్ అనే ఫీల్డ్ ఉంది, నా సిస్టంలోకి SAP లోకి వచ్చేసరికి అది కున్నార్ అవుతుంది. టెక్నికల్ ఫీల్డ్ కున్నారు కాబట్టి. ఓకే, కున్నార్లో దీనికి 1000 అనే నెంబరే, దీనికి 1000 అనే నెంబర్ తోటి వాడి సిస్టంలో వేరే నెంబర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ నెంబర్ అయినా ఉంటుంది. మన కస్టమర్ నెంబర్ రేంజ్ ఎలా మెయింటైన్ అయితే మనం కాన్ఫిగరేషన్ చేస్తాం ఆటోమేటిక్ గా కదా. కస్టమర్ నెంబర్ రేంజ్ ఎలా జనరేట్ అవుతుంది 1000 అనేది. బేస్డ్ ఆన్ ది నెంబర్ రేంజ్ మనం బ్లాంకా స్క్రీన్ బ్లాంకా ఇప్పుడు లేదు, కస్టమర్ నెంబర్ ఎట్లా అంటే బేస్డ్ మనం బీపీ రోల్. ఎందుకు లేట్, ఎందుకు ఇమ్మీడియట్ గా ఆన్సర్ రావాలి మనకి, ఇమ్మీడియట్ గా ఆన్సర్ రావాలి. లేట్ ఎందుకు థింక్ చేస్తే అదే మైనస్ పాయింట్. దాన్నే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. నీకు నెంబర్ రేంజ్ బీపీ రోల్స్ బీపీ నెంబర్ రేంజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. బీపీ రోల్స్ బీపీ నెంబర్ రేంజెస్ వేరే, బీపీ కోసం అది. ఇక్కడ కస్టమర్ నెంబర్ నేను అడుగుతుండే కస్టమర్ నెంబర్. రివైండ్ చేసుకో సార్. కస్టమర్ నెంబర్ వేరు, బీపీ నెంబర్ వేరు. అవునా ఇప్పుడు బీపీ రోల్
ఎఫ్ఎల్సి 00 అనేది వేరు, ఎఫ్ఎల్సి 01 ఇచ్చి కదా మనం కస్టమర్ సరే క్రియేట్ నువ్వు చేస్తాం. ఒకటే నెంబర్ యూజ్ చేస్తుంటే ఒకటే ఓకే ఫైన్. ఏది బీపీ నెంబరు కస్టమర్ నెంబరు ఒకటే నెంబర్ యూజ్ చేస్తుంటే నెంబర్ రేంజ్ ఓకే ఫైన్. నా క్లయింట్ డిఫరెంట్ యూజ్ చేస్తున్నాడు. బీపీ నెంబర్ ఓకే. రేంజ్ డిఫరెంట్, కస్టమర్ నెంబర్ రేంజ్ అకౌంట్ గ్రూప్ ఓకే. నెంబర్ రేంజ్ డిఫరెంట్. అలాంటి టైంలో మాస్టర్ నీ డేటా ఆన్సర్ కరెక్ట్. సింక్రనైజేషన్ చేయాలి. మాస్టర్ డేటా సింక్రనైజేషన్ చేసి సింక్రనైజేషన్ చేసినా కూడా సింక్రనైజేషన్ రామ్ చేసేది ఎందుకు? బీపీ మన ప్లస్ ఇదే కదా కస్టమర్ ఇది గ్రూప్ సింక్రనైజ్ చేసేకి. కస్టమర్ నెంబర్ రేంజ్ చేస్తే మనం ఇది కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ కి మనం అసైన్ చేస్తాం కదా దగ్గర. అసైన్ చేస్తాం, అవే మన నెంబర్ రేంజెస్ అంతే. వాటి నుండి జనరేట్ అవుతుంది కదా. అంతే, సింపుల్ ఆన్సర్. కస్టమర్ నెంబర్ రేంజ్ ఎలా జనరేట్ అవుతుంది? అకౌంట్ గ్రూప్స్ ద్వారా. అకౌంట్ గ్రూప్స్ కి ఏ నెంబర్ రేంజ్ అసైన్ చేస్తే ఆ నెంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది. సింపుల్ ఆన్సర్ అంతే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఏం బాగుంది? కస్టమర్ నెంబర్ ఎలా జనరేట్ చేస్తుంది అంటే సింపుల్ ఆన్సర్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ ద్వారా. అకౌంట్స్ గ్రూప్ ద్వారా ఎలా జనరేట్ చేస్తుంది అంటే కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ కి మనం నెంబర్ రేంజ్ అసైన్ చేస్తాం. ఏ నెంబర్ రేంజ్? నువ్వు 1000 అసైన్ చేస్తే 1000 అని, 1 స్టార్టింగ్ విత్ 1000 తో చేస్తే 1000, 2000 తో చేస్తే 2000, 1 lakh తో చేస్తే 1 lakh. నెంబర్ రేంజ్ని బట్టి నెంబర్ జనరేట్ అవుతుంది. అంతేగాని దీనికి మళ్ళీ సింక్రనైజేషన్ కావాలి, బీపీ కావాలి, ఇదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను క్వశ్చన్ అడిగింది కస్టమర్ నెంబర్ రేంజ్ ఎలా జనరేట్ అవుతుంది. బీపీ నెంబర్ రేంజ్ అడిగినప్పుడు బీపీ నెంబర్ రేంజ్ గురించి చెప్పు. అప్పుడు బిజినెస్ పార్ట్నర్ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తాము, అలా దాని ద్వారా బీపీ నెంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది అని అడుగుతుంది అని అప్పుడు ఆన్సర్ చెప్పాల్సింది. నేను అడిగింది కస్టమర్ నెంబర్ రేంజ్ ఎలా జనరేట్ అవుతుంది. దీనికి ఆన్సర్ ఇదే చెప్పాలి. నువ్వు డివేట్ అవుతే మళ్ళీ రాంగ్ అవుతుంది ఈ ఆన్సర్. మళ్ళీ అప్పుడు ఇంటికి అదేంటి సింక్రనైజేషన్ చేయాలి. ఎందుకు సింక్రనైజేషన్ చేయాలా? మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, అన్ని క్రాస్ క్వశ్చన్లు పడతాయి. ఫుల్ క్లియర్ గా ఉండాలా. నువ్వు ఆన్సర్ ఏ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎక్కడి నుంచి లాజిక్ బిహైండ్ దట్ ఏముంది, ఏమడిగినాను ఏం చెప్పాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుండేది నాయందర్ చెప్పిన ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుండే. నెంబర్ అకౌంట్ గ్రూప్ ద్వారా నెంబర్ రేంజ్ మెయింటైన్ చేసి ఉంటాము, ఆ నెంబర్ రేంజ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. 1 చేస్తే 1 చేస్తుంది, 2 నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తే 2 ఇస్తుంది నెంబర్ రేంజ్. ఓకే, ఈ నెంబర్ రేంజ్ మనం ఎప్పుడైతే ఇక్కడ లింక్ ఇస్తామో అదే నెంబర్ రేంజ్ ఇక్కడికి వాళ్ళ థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి ఏ ఏ వాళ్ళు ఏ నెంబర్ వాళ్ళ సిస్టంలో థర్డ్ పార్టీ సిస్టంలో ఏ నెంబర్ అయినా ఉండని అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈవెన్ ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండని మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మన ఎస్ఏపిలో కస్టమర్ నెంబర్ రేంజ్ జనరేట్ అవ్వాలంటే కస్టమర్ గ్రూప్స్ ఉండాలి. కస్టమర్ గ్రూప్స్ కి నెంబర్ రేంజ్ అసైన్ చేసి ఉండాలి, అప్పుడే కస్టమర్ నెంబర్ జనరేట్ అవుతుంది. దట్స్ ఆల్, సింపుల్ ఆన్సర్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నో నీడ్ టు గో ఎనీవే. అవే ఇక్కడ ల్యాక్ అవుతుంది నీకు, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకో. కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి నువ్వు. అది ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. ఇంటర్ఫేస్ ఇలా వర్క్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ XML ఫైల్ మీద తీసుకున్నా, ఇలాంటివి చాలా ఉన్నాయి. XML ఒకటే కాదు, ఇంకా వేరే ఫైల్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఐడాక్ ద్వారా కూడా ఉన్నాయి. ఐడాక్ ద్వారా కూడా అంతే సేమ్. ఐడాక్ జనరేట్ అయినప్పుడు ఐడాక్ లింక్ ఇస్తాం, ఐడాక్ లో ఫీల్డ్స్ ఇస్తాం, కున్నారనే ఫీల్డ్స్ ఇస్తాం. వాళ్ళ డేటా నుంచి ఐడాక్ కి ఫీల్డ్స్ లింక్ ఇస్తాం. ఆ లింక్ ఇచ్చినప్పుడు సేమ్ కున్నారే రెఫర్ చేస్తుంటాం. మళ్ళీ కున్నార్ రెఫర్ చేసుకుంటే మన అకౌంట్ గ్రూప్స్. ఓకే, ఈ అకౌంట్ కస్టమర్ క్రియేట్ అవ్వాలి అంటే అకౌంట్ గ్రూప్స్ ఉండాలి. అకౌంట్ గ్రూప్స్ కి నెంబర్ రేంజ్ అసైన్ చేసి ఉంటారు. సేమ్ కాన్ఫిగరేషన్ సేమే ఉంటుంది మళ్ళీ అన్నిటికీ. బట్ ఇంటర్ఫేస్ నుంచి వచ్చేటప్పుడు మాత్రమే లింక్ ఇస్తున్నాం. ఓకే, అది సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటాం. ఇప్పుడు నాకు స్మాల్ డౌట్. ఇప్పుడు లింక్ అంటే వాళ్ళ దాంట్లో ఇది కస్టమర్ నేమ్ సి ఉంటే మన దాంట్లో బి ఉంటుంది అనుకోరా. ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు బి ఇస్తాం అంటే అంతే కదా? అంతే. ఇక్కడ నేను ఇది ఇక్కడే ఇచ్చినాను కదా, కస్టమర్ వాళ్ళ XML ఫైల్లో థర్డ్ పార్టీ సిస్టమ్ లో కస్టమర్ అనే ఫీల్డ్ ఉంది. వాళ్ళు కస్టమర్ అనే ఫీల్డ్ తోటి పెట్టుకున్నారు. మనకి ఎస్ఏపిలో కున్నారు ఇది. ఓకే, వాళ్ళ సిస్టమ్ లో కూడా కున్నారనే రూల్ ఏం లేదు కదా. వాళ్ళు కస్టమర్ సింపుల్ గా కస్టమర్ అని పెట్టుకున్నారు నేము. నేను కస్టమర్ ఈక్వల్ టు కున్నారు అని పెడితే ఎస్ఏపిలోకి వచ్చేసరికి ఇది కున్నారు అవుతుంది. ఓకే, ఇది థర్డ్ పార్టీ సిస్టమ్ లో కస్టమర్. కున్నారంటే మనకు ఆటోమేటిక్ గా తెలుసు కదా, 1000 అనే నెంబర్ జనరేట్ అయింది. కున్నారు ఎక్కడ? KNA1 లో టేబుల్లో, KNB1 లో మళ్ళీ కంపెనీ కోడ్ లెవెల్, నేమ్ 1 అన్ని ఫీల్డ్స్ అన్ని ఉంటాయి. ఓకే, వీళ్ళు వాళ్ళ కస్టమర్ నేమ్ అని పెట్టుకుంటారు.
కస్టమర్ నేమ్ అని ఉంటుంది. మన దాంట్లోకి వచ్చేసరికి నేమ్ 1 ఇది. నేమ్ 1 అని ఉంటుంది. ఓకే, నేమ్ రామ్ నేమ్. ఓకే, మన దాంట్లో నేమ్ 1, వాళ్ళ దాంట్లో కస్టమర్ నేమ్. ఈ ఓకే. రెండింటికి ఈక్వాలిటీ ఇస్తాం. ఎప్పుడైతే ఇది నుంచి దీనికి వస్తుందో ఇది రామ అనే నేమ్ తోటి మన దాంట్లో LFB1 లో స్టోర్ అవుతుంది. ఓకే. ఇది ఆటోమేటిక్ గా సిస్టమ్ చేస్తుంది లింక్. ఎప్పుడైతే ఈ లింక్ PIPO టీము లింక్ ఇచ్చినప్పుడు ఓకే. ఇవన్నీ అభ్యాపర ద్వారానే జరుగుతాయి. బట్ స్టిల్ మనకు ఐడియా ఉండాలి ఎలా జరుగుతాయి అనేది. ఓకే. ఇది ఇంటర్ఫేస్. ఓకే. ఓకే, కన్వర్షన్ అంటే డేటా మైగ్రేషన్ ఎలా చెప్పచ్చు. ఓకే, త్రూ LSMW ద్వారా డేటా లేదంటే ఇట్ ఈస్ యూజ్ మెయిన్లీ డేటా కన్వర్షన్. ఓకే, ఇది ఎలాగైనా ఉండొచ్చు. విత్ ఇన్ SAP అయినా నాన్ SAP అయినా మళ్ళీ ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, ఇన్ SAP ఆర్ నాన్ SAP. ఓకే, డేటా ఎలా అయినా కన్వర్షన్. ఇప్పుడు థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి మనకి ఇంటర్ఫేసెస్ ద్వారా వస్తుంది. ఈ డేటాని మనకు కన్వర్షన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని నాన్ SAP నుంచి వచ్చే SAPలో మెయిన్ కాన్సెప్ట్ LSM ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే LSMW ఆర్ LTMC. ఓకే, ఈ LSMW ద్వారా మనం ఒక కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలనుకున్నాం, లేదంటే వెండార్ మాస్టర్ డేటా అనుకున్నాం. ఈసారి వెండార్ మాస్టర్ డేటా ఎగ్జాంపుల్ నేను మాస్టర్ డేటా తీసుకుంటున్నా. ఇవి ఏదేంటి ట్రాన్సాక్షన్ డేటా కూడా ఉండొచ్చు. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్న డేటాని మీకు ఈజీగా అర్థమయ్యే కోసం LSMW ద్వారా నేను వెండర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తా. వెండర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలంటే LSMWలో రికార్డింగ్స్ చేసుకోవాలి త్రూ ఫీల్డ్ రికార్డింగ్. LSMW పూర్తిగా ఒకవేళ వర్క్ చేసింటే అర్థమవుతుంది. LSMW. ఓకే, ఇది నాదొక జిఎల్ టెస్ట్ అని, లేదంటే వెండార్. ఓకే, ఎగ్జిక్యూట్ క్రియేట్ చేస్తాను. జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, సేవ్ చేయను, నేమ్స్ వచ్చి ఇస్తున్నా అంతే. ఇక్కడ 14 స్టెప్స్ ఉంటాయి. ఓకే, LSMW కంప్లీట్ చేయాలి అంటే 14 స్టెప్స్ ఉంటాయి. ఒకటి డిఫైన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ డిఫైన్ ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తుంది. తర్వాత స్టోర్ స్ట్రక్చర్, తర్వాత డిఫైన్ సోర్స్ ఫీల్డ్. 1 by 1 జనరేట్ చేసుకొని ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇక్కడ చేంజ్. ఇక్కడ మనకు బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అని మల్టిపుల్ ఉన్నాయి. రికార్డింగ్స్ ఒకటి స్టాండర్డ్ బ్యాచ్ డైరెక్ట్ ఇన్పుట్ అని ఒకటి. మనం నార్మల్ గా యూజ్ చేసేది బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. ఓకే, కొంతమంది ఐడాక్స్ ద్వారా LSMW యూజ్ చేసి ఐడాక్స్ ద్వారా కూడా జనరేట్ చేసుకుంటారు. ఇక్కడ మన టీ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ మన టీ కోడ్ ఏంటి, BP. మాస్టర్ డేటా బీపీనేనా? బీపీనా లేదంటే XKN1 లో కూడా చేసుకోవచ్చు. బట్ బీపీ N1 01. టీ కోడ్ కూడా మర్చిపోతాను నాగార్జున నువ్వు. నెంబర్ రేంజ్ చెప్తున్నాను. XK01 ఇన్వాలిడ్ అని వచ్చింది.
వాళ్ళని ఓకే టీ కోడ్ ఏం లేవా బీపీనే చూడ ఏమొచ్చింది బీపీ టెస్ట్ చేసి వ్యాలిడ్ అని ఇన్వాలిడ్ ఇక ఇక్కడ ఇవ్వాల్సింది రికార్డింగ్ మర్చిపోయిన చాలా రోజులు అయింది ఒకసారి స్లాష్ అని ఇవ్వరా రికార్డ్ వచ్చింది అండర్ బీపీ ఓకే ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ అడుగుతుంది ఓకే ఓకే అలా ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తే బీపీ అప్పుడు బీపీకి అవుతుంది వెళ్తుంది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఒకటి క్రియేట్ చేసినాము అనుకో ఫీల్డ్స్ అన్ని రికార్డ్ చేసుకుంటుంది ఓకే అంత టైం పడుతుంది లేదు ఇక్కడ ఇలాగా ఫీల్డ్స్ అన్ని రికార్డ్ చేసుకుంటే ఏ ఫీల్డ్స్ కావాలి ఓకే ఆ ఫీల్డ్స్ అన్ని మనము ఎక్సెల్ లెక్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ స్పెసిఫై ఫైల్ ఆ ఫీల్డ్స్ అన్ని రికార్డ్ చేసుకుంటుంది ఆ ఫీల్డ్స్ వైజ్ మనకు ఫీల్డ్స్ కొన్ని ఏవే ఫీల్డ్ వెండర్ నెంబరు కంపెనీ కోడ్ కంట్రీ లాంగ్వేజ్ ఇలాంటివన్నీ అడుగుతుంది కదా సిస్టమ్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్స్ అన్ని రికార్డ్ చేసుకొని ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ని ఎక్సెల్లో పెట్టుకొని ఆ ఎక్సెల్ ఫైల్లో ఆ ఫీల్డ్స్ డీటెయిల్స్ అన్ని ఒక లక్ష ఫీల్డ్స్ లక్ష వెండర్స్ క్రియేట్ చేయాలి ఒకేసారి ఆ 1 lakh రికార్డ్స్ ఎక్సెల్ డీట్లో మెయింటైన్ చేసుకొని ఇక్కడ స్పెసిఫై ఫైల్స్ ఉన్నాయి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి ఓకే పోస్ట్ చేసేస్తే ఆ 1 lakh రికార్డ్స్ అట్ ఏ టైము క్రియేట్ అయిపోతాయి వెండర్ మాస్టర్ డేటాస్ ఈ కాన్సెప్ట్ ని ఏ దాంట్లో యూజ్ చేస్తామంటే కన్వర్షన్ అనే కాన్సెప్ట్ లో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్ టు డేటా కన్వర్షన్ ఎస్ఏపి ఆర్ నాన్ ఎస్ఏపి కూడా అంతే ఐడాక్ ద్వారా ఎక్కడైనా ఇక్కడ కన్వర్ట్ లేదంటే బీడీసీ రిపోర్టింగ్ ఎల్హెచ్ఎండబ్ల్యూఓటి బీడీసీ రికార్డింగ్ అని కూడా ఉంటుంది బ్యాచ్ డేటా కన్వర్షన్ అనుకుంటా బీడీసీ రికార్డింగ్ ఆ పేపర్ చేస్తారు బల్క్ డేటా కన్వర్షన్ బల్క్ డేటా ఏంటి నేను వెండర్ మాస్టర్ డేటా ఎగ్జాంపుల్ చెప్తున్నా ట్రాన్సాక్షన్ డేటా అనుకో లెగసీ డేటా ఏదైనా ఇప్పుడు ఎస్ఏపిలో నుంచి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళు డేటా ఆ డేటాను అంతా తీసుకొచ్చి ట్రాన్సాక్షన్ డేటాని ఇక్కడ పోస్ట్ చేయాలా ఎలా చేస్తాం అక్కడ డౌన్లోడ్ వాళ్ళు నాన్ ఎస్ఏపిలో ఒక ఎస్ఎల్ సీట్ లో డేటా ఇచ్చేసినారు ఆ డేటాను అంతా తీసుకెళ్లి పోస్టింగ్స్ అన్ని ఎస్ఏపిలో వేయాల ఎలా చేస్తాము ట్రాన్సాక్షన్స్ అన్ని మాన్యువల్ గా చేయలేం కదా కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మాన్యువల్ గా వేయలేం కదా అలాంటప్పుడు ఇక్కడ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని బీడీసీ రికార్డింగో లేదంటే ఎల్ఎస్ఎండబ్ల్యూనా ఎల్టీఎంసీనా మాస్టర్ డేటాస్ అయితే మాస్టర్ డేటాస్ ట్రాన్సాక్షన్ డేటా అయితే ట్రాన్సాక్షన్ డేటాస్ ఏ టీ కోడ్ యూజ్ చేసుకున్నావో ఆ టీ కోడ్ యూజ్ చేసి రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తే ఆ ఎక్సెల్ అంతా ఎస్ఏపిలోకి వచ్చి డేటా పడిపోతుంది ఈ కాన్సెప్ట్ అంతా కలిపి ఈ కాన్సెప్ట్ ఏ దాని కింద వస్తుందంటే ఈ ప్రాసెస్ అంతా కన్వర్షన్ అనే కాన్సెప్ట్ కింద వస్తుంది ఓకే ఓకే సో చాలు ఇంకా ఇక్కడ వరకు టుమారో ఎన్హాన్స్మెంట్స్ ఫార్మ్స్ చెప్తా ఓకేనా ఇక కొంచెం టైం తీసుకోవాలి ఇక్కడ ఈ ఎన్హాన్స్మెంట్స్ ఎలా చేస్తాము ఫార్మ్స్ ఎలా చేస్తామని ఎన్హాన్స్మెంట్ కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పున ఇవి రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఓకే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆల్ ఇంటర్వ్యూస్ లోను అదే యూజ్ చేసుకోవచ్చు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తాను ఓకే నేను చేసిన టాప్ మోస్ట్ చాలా